నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఏకంగా పాఠశాల ఆట స్థలాన్నే ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెక్కె ప్రాంతంలోని మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ పై కన్నేసిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే అక్రమంగా గోడలు నిర్మించి ఆక్రమణకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే టెక్కె మున్సిపల్ హైస్కూల్ కు చెందిన ఆట స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఆక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ ఆట స్థలం కబ్జా కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి గ్రౌండ్ వద్దే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మా గ్రౌండ్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. ఘటనపై తక్షణమే స్పందించిన మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోడను నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను, ముఖ్యంగా విద్యా సంస్థల భూములను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం నంద్యాలలో చర్చనీయాంశంగా మారింది. నేను టెక్కే మున్సిపల్ హై స్కూల్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. ఇది గవర్నమెంట్ స్కూలు తరఫున గ్రౌండ్లో ఎవరో తెలియని వ్యక్తులు వచ్చేసి మనకు గోడ కాంపౌండ్ వాళ్ళు కట్టేసిండు. ఇది ఎవరో ఆక్రమించాలి. దీనికి సంబంధించినది కొంచెం దయచేసి మా పిల్లలకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. సార్, మేము మున్సిపల్ హై స్కూల్ టెక్కే నుంచి స్టూడెంట్స్ సార్. నేను ఈ గ్రౌండ్ మాకు మున్సిపల్ హై స్కూల్ సంబంధించిన గ్రౌండ్ సార్. మాకు గ్రౌండ్ కావాలి సార్, ఎందుకంటే ఆడుకుంటే హెల్తీగా ఉంటాం కాబట్టి మాకు ఖచ్చితంగా గ్రౌండ్ కావాలి సార్. ఎవరో తెలియదు సార్, వాళ్ళు మాత్రం గ్రౌండ్ గోడ కట్టినారు సార్. దాన్ని రిమూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ రిక్వెస్ట్, మాకు ఆ గోడని రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అప్పుడు మేము బాగుంటామని కోరుకుంటున్నాం సార్. ఇక్కడల్లా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాము. మాకు గ్రౌండ్ కావాలి. గ్రౌండ్ కి గోడ కట్టారు. మా స్కూల్లో కూడా గ్రౌండ్ లేదు, మాకు ఇదే ఉంది దగ్గరలో. దయచేసి మాకు గ్రౌండ్ వచ్చేలా చూడండి. నా పేరు నాగచైతన్య. నేను మున్సిపల్ హై స్కూల్ టెక్కల నుంచి మాట్లాడుతున్నాను. మేము రోజు బుధవారం ఇక్కడికి వచ్చి స్టేడియం ఈ గ్రౌండ్ లో ఆడుకోవడం వల్ల ఇప్పుడు ఈ గ్రౌండ్ కి గోడ కట్టేసరికి మేము ఎలా ఆడుకోవాలని ప్రభుత్వం అడుగుతున్నాం. మాకు సాయం చేయండి.